హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. శ్రీరామనవమికి మనం ప్రత్యేకంగా చేసుకునే 2 రకాల నైవేద్యాలను చూపించబోతున్నానండి. పానకం, వడపప్పు. మనం శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ఈ పానకం, వడపప్పుని తొందరగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి ఎక్కువ సమయం కూడా పట్టదండి, తొందరగా ప్రిపేర్ చేసి. ఇప్పుడు మొదటగా పానకం ప్రిపేర్ చేసుకోవడం. ఒక గిన్నెలోకి 200 ml వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి పావు కప్పు బెల్లం యాడ్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక రోల్లోకి 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఇలాచీలు యాడ్ చేసుకొని వీటిని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకోండి. ఇలా దంచుకున్న వాటిని పక్కన పెట్టుకొని, ఇప్పుడు బెల్లం నానబెట్టుకున్నటువంటి బౌల్ తీసుకొని పూర్తిగా కరిగే విధంగా స్పూన్ తోటి కలపాలి. ఇలా కలుపుకున్న దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న మిరియాలు, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దీన్ని మనం ఇప్పుడు వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. మనకి నలకలు ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా సర్వ్ చేసుకున్న దాంట్లోకి చివర్లో కొద్దిగా మిరియాల పొడిని, అలాగే ఫ్లేవర్ కోసం ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకుంటే మనకి పానకం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, పానకం అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. రెండవ నైవేద్యం వడపప్పు. వడపప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి పెసరపప్పులోని వాటర్ని అంతా సపరేట్ చేసుకొని మరొకసారి ఇందులోకి వాటర్ యాడ్ చేసి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. మనకి పెసరపప్పు నానితే డబుల్ అవుతుందండి. 1 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పులో నుంచి వాటర్ని అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న దాంట్లోకి మనం సన్నగా తురిమిన క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనకి కొత్తిమీర, సాల్ట్, అలాగే క్యారెట్ మొత్తం కలిసే విధంగా పెసరపప్పులో బాగా మిక్స్ చేయండి. ఇంతేనండి, వడపప్పు కూడా మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఈ 2 రకాల నైవేద్యాలని శ్రీరామనవమి రోజు రాముడికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.